పేరు నర్రానిత. గ్రామం సర్నేంగూడెం, మండలం రామన్నపేట, జిల్లా భువనగిరి, యాదాద్రి. ఒకసారి నాతోని నా పేరు నా అడ్రస్ తీసుకురుగా. ఒకసారి ఇది మనం ఏ ప్రాంతాన్ని ఉన్నాం, ఒకసారి అటు కూడా చూపించండి. ప్రజాభవన్ కదా, ఒక్కసారి మీడియాలో అటు చూపించండి అయ్యా ప్లీజ్. ఇది ప్రజాభవనం అని ప్రపంచానికి తెలియాలిగా, ఒక్కసారి అటు కూడా చూపించరా ప్లీజ్. చేస్తారా? ఇది ఎవరు రేవంత్ పరిపాలన అంటారు. ఇది దీన్ని ఏమని ఆధారంగా తీసుకోవాలి? రేవంత్ పరిపాలన. ఎక్కడ కేసీఆర్ కొన్నేళ్ల ప్రకటన, జనం అనేది రోడ్డు మీద. ఇది ఒక సచివాలయం అప్పుడు అది ఎవరు కేసీఆర్ కట్టించిందే కదా. అప్పుడు కూడా ఉంది ఈ ప్రజాభవన్. ఒక ఆడపిల్ల కానీ ఒక మగపిల్లగాడు కానీ ఇక్కడికి వచ్చే పరిస్థితి తీసుకురాలే. కానీ ఇప్పుడు సంవత్సరం నుంచి, దాదాపు మినిమం సంవత్సరం నుంచి నా భూమి గుంజుకోరు, నా భర్తను కొట్టారు. ఇదేంటంటే ఇన్ని బాధలు పడుతుంటే ఎక్కడ రామన్నపేట పోలీసులు లంచం తీసుకుని వాళ్ళ మీద చర్య తీసుకోరు అన్నట్టే ఒకే ఒక సహాయం ఎవరు చౌటుపల్లి ఏఎస్పీ సార్ తీసుకున్నాడు. ఏం చేసిండు? ఆయన కాంచి భువనగిరి డీసీపీ కాడికి, డీసీపీ కాంచి రాచకొండ కమిషనర్ గారి కాడికి 10 సార్లు పోతే 2-3 సార్లే గెలవరించారు. కింద ఎవరు శ్యామలాదేవి ఎస్ఐ గారు ఉంటారు కదమ్మా, వాళ్ళు ఏం చేశారు? ఫార్మాలిటీస్ అంతా పూర్తి చేస్తారు. అదెవరు ఆయన పేరేంటి, అదే సుధీర్ బాబు ఆ కమిషనర్ గారు, ఆయన వస్తుంటే అటు పక్కన శ్యామలాదేవి అటు సైడ్ కూర్చోబెడుతుంది. ఆ నుంచి డీజీ కాడికి పోతే అక్కడ ఎవరు మహానుభావుడు, ఆయన ఎవరు వేణుగోపాల స్వామి అంట. ఆయన లోపలికల్లా ఎప్పటికప్పుడు నేను పోయిన వెంటనే ఫోటోలు వీడియోలు తీసి ఎక్కడ రామన్నపేట పోలీసులకు పంపిస్తాడు. ఏందయ్యా పోలీసులకు లంచం ఇస్తే పనికొస్తారు, లేకపోతే లేదా? లంచము లంచం లంచం. మరి మాలాంటి వాళ్ళు చచ్చిపోవాలా దేనికి? 1 సంవత్సరం నుంచి ఒక క్రిమినల్ ఒకటేంటయ్యా, ఇది డ్రగ్స్ గంజాయి మాఫియా అంటే ఆ పేరు వింటే చాలు. ఒక ఫోన్ చేయండి, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మిస్డ్ కాల్ ఇవ్వండి, దరిద్రం కొట్టు సచిన వాళ్ళు ఆడ పేర్లు రాయండి, బోర్డు రాయాలంటారు. నా ఇంట్లోనే ఉన్నాడు మా బావని ఒక డ్రగ్స్ మాఫియా కింద పనిచేస్తాడు. మరి వాడిని పట్టుకోరే? లంచం లంచం లంచం. రామన్నపేట పోలీసుల మీద రియాక్షన్ తీసుకుంటున్నారు. ఏది తీసుకోరే? ఏది అది సుధీర్ బాబు ఎంక్వైరీ కమిషన్ అని వేసాడు. ఎవరి మీద? భువనగిరి డీసీపీ. ఏది ఇదివరకు మొన్న ట్రాన్స్ఫర్ అయ్యిండు. ఆయన నా కోసం ట్రాన్స్ఫర్ పెట్టుకొని పోయినట్ట కమిషన్. అదేది దాన్ని ఏమంటారు అమ్మా, ప్రమోషన్ తెప్పించుకొని ట్రాన్స్ఫర్ పెట్టి తీసుకొని ఈ అమ్మాయి వల్లనే ట్రాన్స్ఫర్ అయిపోయినా అని అబద్ధాలు చెప్తుండు. అది సిఐ గారు వెంకటేష్ ఏమంటారు, డిస్మిస్ చేయనామా సస్పెండ్ చేయాలా అని అడిగిండు. మీరు ఏం చేయాలో తెలియదు. 7 నెలల నుంచి 1 మంత్ కిందకి పోయినా ఆడ ఏం జరిగిందో తెలుసా? నా భర్తనే కొట్టారు, కేసు పెట్టాను. 1 పెట్టినా, 2 పెట్టినా, 3 పెట్టినా ఏ కేసు యాక్షన్ తీసుకోవట్లేనంటే తీసుకుంటున్నామమ్మా, చేస్తున్నామా. ఎక్కడ రామన్నపేట పోలీసులు నా భర్తను కొట్టిన వ్యక్తిని ఇలా చూడు, ఇలా చెయ్యేసి ఫోటో తీసి ఇలా చేయకండిచ్చి పోతే ఇప్పుడు పోలీసులు వాళ్ళతో చేయగలిపినట్ట కలపలేదంట. దానికి సమాధానం ఏంటి? అదే విషయం నేను ఏది సుధీర్ బాబు రాచకొండ కమిషనర్ గారికి చెప్పిన. వాళ్ళు చర్య తీసుకొని భువనగిరి డీసీపీకి రాస్తే ఆ డీసీపీ గారు 1 నెల అయింది, 2 నెలలు అయింది, చర్య తీసుకోవట్లేదు, 3 నెలలు అవుతుంది. ఏమైంది సార్, ఏమైంది అని నేను అడిగితే ఏమన్నారు తెలుసా? భువనగిరి డీసీపీ గారినే ఈ రామన్నపేట ఎస్ఐ సిఐ గారు పనిచేశారంట. ఆ విషయం నాకు తెలియదు. ఎంక్వైరీ కమిషన్కి ఎస్ఐ గారిని సిఐ గారిని పిలిచారు. అక్కడ నిలబెట్టి వాళ్ళని నిలబెట్టారు. కాసేపు 40 నిమిషాలు నన్ను కూడా నిలబెట్టి మాట్లాడారు. ఫస్ట్ పోగానే డీసీపీ గారు బెదిరియడానికి ఛాన్స్ ఇచ్చారు. దేనికి? ఇదివరకు ఒకసారి వస్తేనే ఇట్లా బెదిరించినందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయా. మళ్ళీ దేనికి? నేను ఆల్రెడీ మీరు నాకు సహాయం చేయరని కదా కమిషనర్ గారికి అంటే ఆయన ఏమంటారు, పేరు గుర్తు పెట్టుకుని, అనితమ్మ నువ్వు ఎక్కడికి పోయినా ఇక్కడికే రావాలి తల్లి, అందుకే సరే వాళ్ళ మీద నేను తిడతాను కానీ అన్నాక తిడతాను, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను. ఇదేంటో తెలుసా సార్? నా భర్తను కొట్టిరో, నా భర్తను తిట్టారు, తల వలిగిందని చెప్తే మాకు తెలియకుండా పోలీసులు కూడా లంచం తీసుకొని ఏవి ఇంజూరు అవతలోళ్ళకు. దాని మీద ఎంక్వైరీ కమిషన్ ఏమంటే ఇంతవరకు ఎవరు చేయరే? భువనగిరి డీసీపీ చేయడు. కొట్లాడి డీసీపీ కాడ ఎవరి ఈ మళ్ళా లక్డీ కప్పులకు పోయినా ఆ నుంచి డీసీపీ కాడికి పోయి అదే కమిషనర్ గారికి అడిగింది. మళ్ళీ పోయి చేస్తే ఏముంది, ఎంక్వైరీ చేస్తా అంటున్నావు. ఎవరు? చోటుపల్లి ఏఎస్పీ మధుసూదన్ రెడ్డి ఇంకా చేయట్లేడు. వాళ్ళ మరి ఆసారి ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదో తెలియదు. ఇదేంటయ్యా? ఒక్కసారి గిటి చూడండి, క్లియర్గా చూడండి. భూములు ఇయ్యపోతే ఇట్లా కొడతారా? దాంట్లో ఒక డ్రగ్స్ మాఫియా. మా ఊళ్ళో గుండాలు డ్రగ్స్లు ఉంటారు. ఏది సీఎం గారు ఎవరు ఈయన ఉన్నాడు చూడమ్మా, సీఎం గారు పోయిన కేసీఆర్ ఒక డ్రగ్స్ మాఫియా, ఒక క్రిమినల్, ఒక ఏదున్నా ఒక 100 కాల్ చేయండి, రెయ్య 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 అది
ఇన్నోవాలు వచ్చేది పట్టుకొని పోయేది. మాకు ఏ రోజు పోలీస్ స్టేషన్ మెట్లెక్కే అవకాశం రాలేదు. ఇలాంటి సమస్య వచ్చింది బాబు అని ఈ సచివాలయానికి వచ్చే అవకాశం లేదు. ఈ సచివాలయం ఆయన కట్టిందే కదా! ఏది అదే అదే ఇది ఇది ప్రజాభవన్ ఇది ఆయన కట్టిందిగా. అక్కడ కట్టిన సచివాలయం ఆయన కట్టిందే కదా! మరి ఏ రోజు ఒక మహిళ గాని బయటికి పోయిన పరిస్థితి లేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? అయ్యా సీఎం గారు, రేవంత్ గారు మిమ్మల్ని మనసుపూర్తి గౌరవించాలి. తిట్టను, లొల్లి పెట్టను. ఒకవేళ నేను ఈరోజు నా భర్తని పిల్లలు కాపాడుకోలేక 1 ఇయర్ నుంచి దాదాపు ఒక 30 సార్లు వచ్చిన. మరి మీకు కరుణ లేదా, జాలి లేదా, దయ లేదా? ఏం జరుగుతుంది మీకు? అంటే ఇన్ని సార్లు వచ్చారు కదా, మరి లోపల వాళ్ళ రెస్పాన్స్ ఉంటాడు. ఒక ఆయన పేరేం పేరు, చిన్నారెడ్డి సార్ ఉంటాడు, కలెక్టర్ మేడం ఉంటది, డీసీపీ గారు కూడా ఉంటారు, మిగతా పోలీసులు అందరూ ఉంటారు, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎక్కడికక్కడ. కానీ ఏం జరుగుతుంది? పేపర్లు తీసుకుంటారు, టేబుల్ మీద పెడతారు. అమ్మా కమిషనర్ గారికి అడిగి తోలిస్తా పో అంటారు. అడివేవంగానే కథ నేను ప్రజాభవన్ నుంచి వచ్చిన అంటే వాళ్ళు ఏం తీసుకోరు. అది అక్కడ శ్యామలాదేవి గేట్ అది కానిస్టేబుల్తో పాటు ఎస్ఐ గారితో సహా ఉంటారు. కింద ఫార్మాలిటీస్ పూర్తి చేసి 3rd ఫ్లోర్కి తీసుకెళ్తారు. తీసుకెళ్లేది ఎప్పుడు? ఇక్కడ ప్రజాభవన్ నుంచి ఆడికెళ్ళాక కూడా కలవనివ్వరు. ఎందుకు మేడం? దేనికి మేడం ఈ సచివాలయం ఎందుకు? ఈ సీఎం గారు ఎందుకు? అయ్యా సీఎం గారు ఈ సంవత్సరం నుంచి ఎన్నో మీడియాలలో మాట్లాడినాయి. ఒక్కసారి కాదు, దాదాపు 4 సార్లు మాట్లాడినా. మీకు జాలి కలుగుతలేదా, దయ కలుగుతలేదా? ఆడవాళ్ళంటే నీకు ప్రేమ గౌరవం లేదా? సచివాలయానికి అక్కడ పోతే ఏముంటాడా? నేను ఏ మాటలు తిట్టడానికి వర్ణించడానికి ఇదొక మీడియా అయిపోయింది. ఏది ఈయన సీతక్క కలవదు, ఇగో ఇక్కడ ఉంటది, ఇంటి దగ్గరికి లోపలికి అలా వచ్చారు. మరి సచివాలయంలో ఏ ఒక్కరోజు సీతక్క కనపడదే, మరి మంత్రులు కనపడరే, మరి ఆ సచివాలయం అనే పేరెందుకు వాడుకుంటారు? దాంట్లో గేట్ కాంచి పోలీసులకు పోతే అన్ని దాంట్లలో ఉంటారు. ఒక తిరగడానికి ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉంటుంది లోపల. ఇక్కడ దాకా నేను బ్యాగ్ వేసుకొని ఇవన్నీ తీసుకొని వచ్చినా నాకు తెలుసు, లోపల పోయినా ఏ పని జరగదని తెలుసు. ఇక్కడికే ఎందుకు వచ్చినా అంటే ఫస్ట్ మీ మీడియా ద్వారా నా సీఎం గారికి తేలితే, బంగారు తల్లి ఒక మాట విను. ఏది జనవరి 11న సీఎం గారు ఏది జూబ్లీస్ పెద్దమ్మ గుడి వెనుకనే కదా ఆయన ఇల్లు. పెద్దమ్మ గుడి ఎన్నికల్లో సీఎం గారికి ఇంటికి జనవరి 11వ తారీఖు పోతే ఏం జరిగిందో తెలుసా? సీఎం గారు ఇంట్లోనే ఉన్నారు, కానీ మామూలు జనాంతో మాట్లాడకూడదంట. పిఏ తీసుకున్నాడు. అంటే నేను ఇది తీసుకొని ఏం చేస్తాను, నేను సీఎం గారిని కలవకూడదంట. మీలాంటి సాదాసీదమైన మనుషులతో కలుస్తాడు అనుకున్నా. సీఎం అంటే ఎవరు? సీఎం గారు అన్నారు. సరే ఆ సీఎం గారిని ఎక్కడ కలవాలో చెప్పండి అంటే, ఇక్కడ కలవదు, సచివాలయానికి ఆ సీఎం గారు వచ్చేటైనా అంటే ఇప్పటికీ దాదాపు 2-3 నెలల నుంచి కంటిన్యూగా తిరుగుతున్న సీఎం గారు సచివాలయానికి రాడు, ఇక్కడ కలవాడు. మరి మా బాధ ఏంటంటే నేను పియ్యను కదా, పేపర్లు అన్నీ తీసుకుంటాను. నా ల్యాండ్ పేపర్లు, నన్ను భర్తను కొట్టిన వాళ్ళ మీద కేసు పెట్టిన 2 కేసుల సంబంధం 10 నెలలు దాటిందమ్మా, 11 నెలలు మినిమం దగ్గర దగ్గర సంవత్సరం అవుతుంది. ఇవన్నీ ఇదే గొడవ. నెలకు 2 సార్లు 3 సార్లు వస్తున్నామ్మా ఈ సచివాలయం. నేను పోయినా కూడా అక్కడ ఏమి జరగదని తెలుసు. ఎట్లాగో మీ మీడియా ద్వారా నన్ను వాళ్ళ వరకు చేరుకుంటుందన్న. అయ్యా సీఎం గారు, నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు రాజకీయం చేస్తున్నారు కాబట్టి మామూలు సాధారణమైన ఒక మనుషులకే ఇటువంటి కఠినమైన శిక్షలు తీసుకోవడమే కాదు, మీ పోలీసులకు కూడా శిక్ష ఉండాలి. దానికి మీరు తీసుకుంటారా, తీసుకోరా? లేకపోతే మీకు ఎందుకయ్యా ఈ పదవి? ఏ వీటికయ్యా? జనాన్ని ఏదో ఉద్ధరిస్తారనే కదా మీకు ఈ పదవి. మరి నా బాధ మీకు అర్థం కావట్లేదయ్యా. సంవత్సరం నుంచి 4-5 సార్లు ఈ మీడియాలో ముందు మాట్లాడినా, లోపలికి వెళ్తున్నా, ఎవరెవరో ఉంటారు. ఆ కలెక్టర్ మేడం, అదే చిన్నారెడ్డి సారు, ఆఖరికి డీసీపీ గారు, ఇంకెవరు, ఇంకా చాలా మంది ఉన్నారు. నా బాధ నీకు అర్థం కావట్లేదా సీఎం గారు? నా భూమి నాకు రావట్లేదు, నా భర్తను కొట్టినోళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవట్లేరు. దానికి తోడు నా భర్త మీదనే ఉల్టా కేసు అన్నారు. దానికి తోడు ఉల్టా కేసు అంటే స్టేషన్ బెయిల్ అన్నారు. సరే అది తీసుకుందామని పోతే అది తీసుకునే వాళ్ళే రమణపేట పోలీసులు. మళ్ళీ ఆఖరికి లాయర్ని మాట్లాడుకున్నా, అప్పటికి వాళ్ళ లాయర్ ద్వారా కూడా నో అబ్జెక్షన్ చెప్తున్నారు. అది లేదు. ఇదేంటి జిల్లా కోర్టు నుంచి తెచ్చుకున్న బెయిల్, ఆ జిల్లా కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నా. ఇక ఆఖరికి డీసీపీ గారిని అడిగిన, డీసీపీ కాదు ఏసీపీ సార్ని, సార్ ఇప్పుడు డీసీపీ గారు కరెక్ట్ కాదనే కదా మీ దగ్గరికి పోట్లాడి నేను ఇక్కడికి కేసు వేయించుకున్నా. మరి ఏం చేసినా అంటే, అమ్మ నీ భర్తను కొట్టిన వాళ్ళే కొట్టిన అబద్ధం పెడుతున్నారు, నీ భర్తను కొట్టిన వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఇంతవరకు తీసుకోవాలి. మెయిన్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. రెండో విషయం ఏంటంటే, వాళ్ళ మీద గాంధీ హాస్పిటల్లో ఎంక్వైరీ చేపిస్తా అన్నారు. ఇంతవరకు ఏ ఎంక్వైరీ చేయలే. ఎందుకు ఎంక్వైరీ జరుగుతలేరు? వాళ్ళ వెనకాల ఎవరున్నారు ఏంటి? సరే మీ పోలీసుల మీద చర్య తీసుకోరు, వాళ్ళ మీద చర్య మరి ఎందుకు సార్ ఈ ప్రజామం? నాకు కావాల్సింది ఒకటే,
వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని వాళ్ళ మీద గాంధీ హాస్పిటల్లో చెక్ చేయించి వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని మామూలు సాధారణమైన వాళ్ళకే కఠినమైన శిక్షలు వేస్తారంటగా మరి ఇప్పుడు మీ పోలీసులే చేస్తారు మరి దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంది ఎక్కడ భువనగిరి టీసీపీ సారు తప్పు చేసిండన్న ఒకే ఒక ఉద్దేశంతో పెద్దలతో మాట్లాడి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయిండు మరి ఆయన సంగతి ఏంటి ఇప్పుడు కొత్త డీసీపీని మార్చారు మరి ఇప్పుడు ఈయన సంగతి ఏంది రామన్నపేట సిఐ ఎస్ఐ వెంకటేష్ ఎస్ఐ మల్లయ్య గారిని వాళ్ళందరూ ఇప్పుడు నా సమస్య తీర్చాలంటే అంతెందుకు వాళ్ళు తీర్చాలంటే తీర్చలేరు ఇది ఎవరు రామన్నపేట ఎంఆర్ఓ పాపాత్ముడు అధికార దాహంతో కొట్టుమిట్టలాడుతుండు పాపపులం జడుకు సిగ్గులేని వాడక బేకార్ గాడు నేను 10వ నెల 17వ తారీఖు ఎంఆర్ఓ ఆఫీస్ లో నేను లాక్ పెట్టమని చెప్పిన మా వాళ్ళందరూ దౌర్జన్యంగా భూమి లాక్కుంటారు పొత్తులో ఉమ్మడి వేస్తా అంటే లాక్ పెడతానని నాకు పేపర్లు తీసుకున్నాడు ఇంతవరకు లాక్ పెట్టపోయింది కాక 11వ నెల మా బావగారికి మా మామగారి మీద రిజిస్ట్రేషన్ చేసిన మా మామకు మందు అలవాటు ఉంది అని మందు పోపించి మద్యం పోపించి ఆఖరికి ఈ రోజు ఆయనని ఆగం చేసి ఆయన పేరు మీద ఎకరం భూమి సొంతంగా రాపించుకోరు దాని మీద చర్య తీసుకోవట్లేరేంది సార్ ఇక్కడ ఏ కష్టం వచ్చినా ఇక్కడ నుంచి భువనగిరి జిల్లా కలెక్టర్ గారికి పంపించారు కలెక్టర్ మేడం మరి పోయా జిల్లా కలెక్టర్ గారి కాడికి ఒక్కరికొస్తారు కాదు 2 సార్లు కాదు 3 సార్లు పోయినా కానీ ఏం చేస్తాడు అక్కడ ఉన్న టీసీపీ కాడికి ఇప్పుడు మొన్న ట్రాన్స్ఫర్ పెట్టుకొని చూడు ఆయన కాడికి పోతే చూస్తా అంటాడు పక్క పెడతాడు వాళ్ళ నాన్నగారు చనిపోయాడు కొన్ని నెలల క్రితం వాళ్ళ నాన్నగారు చనిపోక ముందు నుంచి పోతున్నా వాళ్ళ నాన్నగారు చనిపోయాక కూడా ఆగుతలం అంటే ఇప్పుడు భువనగిరి పోలీస్ స్టేషన్ ఉంది చూడమ్మా రూరల్ పోలీస్ స్టేషన్ దాని అవతల 2 కిలోమీటర్లు ఉన్నాయి ఫారెస్ట్ లో కూడా పోయినా ఏమని అయ్యా ఈ సారు వాళ్ళ నాన్నగారు చనిపోయారట పోనీ నాకు ఇప్పుడు ఈ పోలీసులతో నేను భరించలేకపోతున్నా ఎవరికి కొంత జాలి లేదే దయ లేదే పోలీసులకు ఉండదు రాజకీయ నాయకులకు ఉండదు మరి ఎందుకయ్యా ఈ పరిపాలన